మీ పేరండి? జయరాములు. ఏం చేస్తారండి? మేము చిట్ ఫండ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి తెలంగాణలో. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి? ఇక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి వచ్చినానుకో ఆయనకే వచ్చే అవకాశం ఉంది. ఆ. ఈసారి కిషన్ రెడ్డి గెలుస్తారా? గెలుస్తాడు, ఆ. గెలుస్తాడు. మీరు గెలిపిస్తారా? మేము కాదు, ప్రజలు కూడా గెలిపిస్తాడు. ప్రజానాయకుడు ఆయన. ఒక 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా జితాయించుకున్నాడు. ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ కూడా ఎంపీగా వచ్చే అవకాశము అంతా ఉన్నాడు కాబట్టి కేంద్రం అంతే అవకాశం ఇచ్చారు ఆయనకు. రెండోది అంబర్పేట కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డది కాబట్టి ఆయన ప్రజా నాయకుడు. ఆయన అంటే ప్రజల లోపల మెలిచి తిరుగుతుంటాడు కాబట్టి ఆయననే ఎన్నుకుంటాడు. ఒకసారి ఎమ్మెల్యేగా కొన్ని ఓట్లతో ఓడిపోతే ప్రజలు చాలా ఏడ్చారు ఆయన గురించి తెలుసా. మళ్ళీ కూడా ఎంపీకి నిలబడితే ఆయన ఎంపీగా గిలాయించుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనకి ఇస్తే అవకాశము బరాబరి ఎంపీగా రావచ్చు అని మా అభిప్రాయం. ఎందుకు కిషన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? ఎవరు కిషన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి మళ్ళీ? ఎందుకే ఆయన చేసిండు కాబట్టి వేయవలసింది ఆయన. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఏ విధంగా చేస్తుండో కిషన్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ అమ్మర్పేటకు చాలా సేవ చేశాడు కాబట్టి ఆయన గెలుచుకోవాల్సిందే. ఆయన మంచి వ్యక్తేనా? ఆయన చాలా మంచి వ్యక్తి అనే చెప్తున్నాం కదా మేము. ఓకే. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎటువంటి ఫండ్స్ తీసుకొచ్చారు కేంద్రం నుంచి? డెవలప్మెంట్ కేంద్రం నుంచా కొన్ని పనులు చేసిండు. మాకు అంత అనుభవం లేదు, మేమేం చెప్పగలము. ఫ్లైఓవర్ ఆయన తీసుకొచ్చాడా? ఆయనదే. ఇక్కడ నాలాలు కూడా ఆయనయే, కొన్ని పనులు కూడా ఆయనయే. కాబట్టి చాలా మటుకు మాకు అంబర్పేటకు మంచిగానే సేవ చేశాడు. చాలా సేవ చేశాడు. ఈ ఫ్లైఓవర్ గురించి కూడా చాలా ఏళ్ల నుంచి ట్రై చేసి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించి డర్కీ గారితో శాంక్షన్ చేయించి ఇది చేస్తున్నాడు కాబట్టి ఇంకా కూడా చాలా కష్టంగా ఉంది. ఇది చాలా కావాలంటే టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఆయన ఎంత మెజార్టీతో మళ్ళీ గెలిచే అవకాశం ఉంది? మెజార్టీ ఆయన ఫస్ట్ వచ్చినంత వస్తుంది. ఫస్ట్ ఎంత వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందా? కేంద్రంలో బీజేపీ వస్తుంది. 380, 320 సీట్లతో వస్తుంది బీజేపీ. ఎందుకు మరి బీజేపీ రావాలంటారు కేంద్రంలో? ఒక్కటి మన భారతదేశానికి ఒక సపోర్ట్గా ఇలవాడుతుండే ఆయన కాబట్టి, బయట దేశాలకు దబాయించి పెట్టేసిండు కాబట్టి ఆయన కంపల్సరీ ఎన్నుకోవాల్సిందే. అంత బలమైన నాయకుడు ఇప్పుడు ఇక్కడ లేరు. ఏమున్నా మన కొట్లాటల వరకే సరిపోయేవాళ్ళు కానీ బయట దబాయించుకునే వ్యక్తి మాత్రం నరేంద్ర మోడీ అని మా అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది మనకెక్కడ తెలుస్తుంది? ఇక్కడ వరకు మనకు తెలుసు బయట. కానీ మొత్తం మీద నరేంద్ర మోడీ 380, 350 నుంచి కూడా రావచ్చు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఆయన అయోధ్య నిర్మాణం ఓపెన్ చేశారు కదండి, అయోధ్య మందిరం ఓపెన్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. 300, 300 సంవత్సరాల నుంచి కూడా కాని పని ఇప్పుడు ఆయన వచ్చినాక చేసిండు. కాశ్మీర్లో కూడా 371 చేసిండు కదా, అది కూడా చాలా బాగుంది. దాని నుంచి కూడా కొద్దిగా కాశ్మీర్ మారిపోయింది కాబట్టి మన భారతదేశానికి పేరు బాగుంది నరేంద్ర మోడీతో అని ఆలోచన. ఓకే. ఇప్పుడు బీజేపీ డెవలప్మెంట్స్ అవన్నీ మంచిగా ఉన్నాయని మీరు బీజేపీని మళ్ళీ రావాలంటారా? బాగుందా? బాగుంది. ఇప్పటికైతే బాగుందని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా? ఏమైనా ప్రజలు తిరుగుతారా? ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఎంత ఉందో అంత చేయగలుగుతాడని, ఎంత అంటే అంత చేయలేడు. ఆయనకు చాలా లేనిపోని వాగ్దానాలు చేయలేడు. వాగ్దానాలు చేసి కూడా చేసిన వరకు ఇవ్వగలుగుతాడు. నేను చెప్పి మందిని పరిశాన్ చేసే వ్యక్తి కాడు. అది మా అభిప్రాయం. ప్రజలకు అందుబాటులో ఉంటారా? చాలా అందుబాటులో ఉంటారు. 24 గంటలు అందుబాటులో. మేము కూడా ఆయనతోటే ఉంటాము అంటున్నారా. మేము కూడా కొద్దిగా ప్రజల్లో తిరుగుతుంటాము, ఆయనతోటి ఉంటాం మేము కాబట్టి కొన్ని పనులు కూడా చేయించుకుంటాం ఆయనతోటి. కాబట్టి చాలా బాగుంటాడు. పిలిస్తే పలుకుతాడు. పటేల్ నగర్ చాలా వెనుకపడ్డది అంబర్పేట కాన్స్టిట్యున్సీలో. పూరా నీళ్ళు వస్తే మునిగిపోయేది. అర్ధరాత్రి కూడా వాళ్ళతోటి ఉండి సేవ చేసే నాయకుడు కాబట్టి 15 సంవత్సరాలను ఆయన ఎన్నుకున్నారు.